ఆత్మహత్యకు యత్నించారు. భవనం ఎక్కేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీచర్స్ కు మధ్య తోపులాటలో గిరిజన టీచర్లు స్పృహ తప్పి పడిపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు గిరిజన టీచర్లు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. గిరిజన కమిషనర్ కార్యాలయం జరిగిన మీటింగ్ కి మంత్రి సంజయ్ రాణి వచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మంత్రికి వినతి పత్రం ఇస్తామంటే పోలీసులు ఆఫీసులు కానీ మంత్రి వారు స్పందించకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో వీళ్ళంతా కూడా ఆగ్రహించి ఆందోళన చేస్తున్నారు. అమ్మ ఏం చెప్పారు, మీ డిమాండ్ ఏంటి, మంత్రి ఏం చెప్పారు? మమ్మల్ని అసలు మాట్లాడలేదు. పోలీస్ సార్ మమ్మల్ని తీసుకెళ్లారు. సార్ ఎవరు మాకు తెలియదు. పోలీస్ అయినా మమ్మల్ని తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళాక మాట్లాడిస్తాను, నేను ఒకదాన్ని మాట్లాడతానన్నాను, మాట్లాడిస్తానని చెప్పారు. సార్ మమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని వచ్చింది. మా దగ్గరికి పేపర్ తీసుకుంది. మీరు నన్ను ఎందుకు విలంగా చేస్తున్నారు, మీరు నన్ను విలంగా చిత్రీకరిస్తున్నారు, పక్కన స్కూల్లో అన్ని డిపార్ట్మెంట్ తీసేశారు, మిమ్మల్ని మాత్రమే నేను తీసేయలేదు, మీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నాకు ఇంకా టైం ఇవ్వండి, అడ్జస్ట్ చేస్తున్నాను కదా అన్నది డోర్ వేసేస్తుంది. అయితే మేము ఏమి తీసుకోవాలి కదా, మీరు కూడా కట్టించారా మేడం, మీరు కూడా కట్టించారు. ఫస్ట్ ఉంటున్నాం 13 రోజుల నుంచి మాట్లాడే శక్తి లేదు. అయినా కూడా ఇన్ని రోజులు మీరు ఒక గిరిజన మహిళ కదా, మీకు తెలియస్తారా ఏం చేస్తే ఎట్టుంటారు. ఈ రోజు పొద్దున చేస్తే సాయంత్రం తినే తిండి మాది. 4-5 నెలల నుంచి జీతాలు లేకపోతే రోడ్ల పడ్డాం మేము. ఈ రోజు నేనే కష్టపోతున్నా. మీ ప్రభుత్వానికి మీకు మీకే మీరే ఇంతమంది సార్లు కారణమైతే కారణం నా సాగు కారణం మీరే మేడం. మీ ప్రభుత్వం మీరు చేసిన కోసం మీరు మా మంత్రి అనుకోండి, మిమ్మల్ని నమ్మినందుకు మీరు మాకు చేసిన ఊరి నేనే వచ్చి మీరు బాగుపడండి మేడం. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అక్కడ రెస్పాండ్ కావట్లేదు, ఇక్కడ రెస్పాండ్ కావట్లేదు. మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇంతమంది పేద విద్యార్థులకి భవిష్యత్తునిచ్చి ఉపాధ్యాయులకి తీర్చిదిద్దాము. మాకిగా మేడం ఇచ్చే బహుమతి అంటే మా చావులు కోరుకుంటున్నారా? మరి మా చావులు కోరాలని అందరూ తెచ్చిపోతాం. అప్పుడు మీకు న్యాయం లేదా? ఏడుకోని మీ ప్రభుత్వం తెచ్చుకున్నందుకు మాకు వేసిన పెద్ద శిక్ష ఇదే మీరు. కాబట్టి తక్షణమే మా సమస్యలు పరిష్కరించి వీలైనంత త్వరగా మమ్మల్ని విధిలోకి తీసుకుంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మేము గ్రహిస్తాం. లేదంటే తదుపరి చర్యలు మా అధికారులు ఎవరైతే మాకు మంచి చేయడానికి సహకరిస్తున్న వాళ్ళ ద్వారా మేము పెద్ద ఎత్తున భారీ చేసి దీన్ని చాలా విధులుగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది వారి పరిస్థితి. మనం చూస్తున్నాం, సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ మీదకి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి వీళ్ళంతా కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకూడదు, కానీ మేము చచ్చిపోతామండి వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని లాక్కొచ్చే పరిస్థితి కూడా బయట కూడా అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈ పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు టీచర్స్ కూడా అంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవద్దని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మేము ఖచ్చితంగా చచ్చిపోతామంటున్నారు. గిరిజన మంత్రి సమాధానం చెప్పాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఆ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం ముందైతే ఉద్రిక్త అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ గిరిజన ట్రైబల్ రెసిడెన్షియల్ సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో అవుట్ సిబ్బంది వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కమిషనర్ కార్యాలయంలో మనకు కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీ సురేంద్ర సాక్షి టీవీ విజయవాడ.